సార్ ఎట్లుందన్న ఆంధ్రప్రదేశ్ లో అంటే చంద్రబాబు నాయుడు చాలా అడ్మిషన్ పవర్ ఉన్న మనిషి. తెలంగాణలో అదే చేసిండు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అదే చేసిండు, ఇప్పుడు చేసిన కూడా అదే చేస్తుండు. గ్రేట్ మ్యాన్ చంద్రబాబు నాయుడు. ఓకే, సో పథకాలు ఇంకా ఏమీ అమలు కావట్లేదని చెప్పేసి అంటున్నారు. మరి అది ఆంధ్ర వాళ్ళు చేస్తుండే మనది, కానీ ఇండివిజువల్ గా మాత్రం చంద్రబాబు నాయుడు సక్సెస్ఫుల్ లీడర్. సో మరి పథకాలు కూడా సక్సెస్ఫుల్ లీడర్ అన్నప్పుడు మరి మొన్న అంతకు ముందేమో మేము సంపద సృష్టిస్తామని చెప్పేసి అన్నారు, మొన్న ఏమో అసలు డబ్బులు లేవని చెప్పేసి ఆయనే మీడియా ముందుకు వచ్చి చెప్పడం జరిగింది. కొత్త గవర్నమెంట్ వచ్చినప్పుడు అన్ని ఒకసారి కావు, ఒక కుటుంబానికి కావు, రాష్ట్రానికి కావాలని చాలా కష్టాలు ఉంటాయి. అంటే ఆల్రెడీ ఆయన ముందు 5 సంవత్సరాలు పరిపాలించాడు. సీనియర్ చేసిన పరిపాలనలో ఉన్న లోటు బడ్జెట్ కూర్చోవాలంటే ఒకరి వల్ల కాదు అసలు. కుటుంబానికి కాదు, రాష్ట్రానికి ఎలా అయితే. ఓకే, సో ఉన్న టైంలో చేస్తారంటారు. చేస్తారు ఖచ్చితంగా, 100% సక్సెస్ఫుల్ లీడర్. ఓకే, సో జనసేన పవన్ కళ్యాణ్ గారి పాలన ఎలా ఉంది? ఇండివిజువల్ పవన్ కళ్యాణ్ అంటే చాలా మంచి వ్యక్తి. కాకపోతే ఏంటంటే సరే, ఇప్పుడు ఏర్పడప్పుడు గవర్నమెంట్ కూడా పవన్ కళ్యాణ్ ద్వారానే ఏర్పడడానికి ఆస్కారం ఉంది. సో నెక్స్ట్ టైం జనసేన కూటమి ప్రభుత్వం తెలంగాణలోకి వస్తామని చెప్పేసి అంటున్నారు. వస్తే ఎట్లాంటి పరిస్థితి ఉంటుంది? చాలా రేర్, కష్టం. అక్కడ కొట్టింది కదా సార్, మరి అక్కడ వచ్చింది, ఇక్కడ ఉండదా? ఓకే, తెలంగాణ పేరు పెట్టి ఆంధ్ర పేరు పెట్టింది. అంటే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ తెలంగాణ ప్రజల నాటి తెలిసిన వ్యక్తి కదా, ఇక్కడ హ్యాండిల్ చేయలేరు. ఆయనకు ఇండివిజువల్ గా ఓటు బ్యాంక్ ఉంది. ఓకే, ఓట్ బ్యాంక్ ఉంది. టీడీపీకి అనేది ఓటు బ్యాంక్ ఇస్తుంది. ఇప్పుడు కాదు, ఎన్టీ రామారావు చేసిన సంక్షేమ పథకాల ద్వారా, చంద్రబాబు నాయుడు చేసిన 15 సంవత్సరాల గవర్నమెంట్ ద్వారా ఓట్ బ్యాంక్ ఉంది. టౌన్ లేకపోతే పల్లెటూరులో మాత్రం టీడీపీ అంటే ఇప్పుడు కూడా నాడి ఉంది. మరి ఏమన్నా గట్టి పోటీ ఇచ్చే అవకాశం కూడా లేదంటారా? అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో కేసీఆర్ ఓటున్నది ఇక్కడ ప్రజలు బాధపడతారు. ఓకే, నాకు రైతు బంధు రావాల్సిన అవసరం లేదు. ఒక రైతు కావాల్సింది మద్దతు ధర. ఓకే, మాకు ఉచితాలు అవసరం లేదు. మేము 10 మంది పని చెప్పి 10 మందికి అన్నం పెట్టారు. మేము చేజాపి భిక్షాటన చేసే రైతులు అన్నారు. రైతే రాదంటారు. దేనికంటే రైతు రాదు. సార్, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎందుకు డిసప్పాయింట్ చేస్తున్నారు జనాల్ని? అటు కేంద్రంలో గైడెన్స్ ఉంది కూడా, ఎక్కడ తేడా జరుగుతుంది అంటారు? ఆయన సీట్ను ఆయన చూసుకుంటానికి టైం అవుతుంది. ఓకే, ఆయన సీటును ఆయన కాపాడుకునే టైం అవుతుంది, పరిపాలన చేయడానికి టైం చెప్పట్లేదు. ఓకే, కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది మహాసముద్రం. ఓకే, సముద్రంలోకి దిగాలంటే చాలా కష్టం. ఆయన మళ్ళీ కొత్తగా వచ్చిన వ్యక్తి, సీనియర్లతో తట్టుకోవాలంటే చాలా కష్టం ఆయనకి. ఒక రాష్ట్రం బాగుండాలంటే జాతీయ పార్టీలో కలిసి ఉండాలా, లేకపోతే లోకల్ పార్టీ ఎందుకు? జాతీయ పార్టీలో కలిసి ఉండదు. ఇప్పుడు కాంగ్రెస్ అదే జరుగుతుంది కదండి. జరిగితే చాలా సంతోషిస్తాను, కలిసి సంతోషిస్తాం అంటున్నా. ఆ విధంగా కలిసి ఉంటే చాలా సంతోషిస్తాం. ఇప్పుడు పరిపాలిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో అది జాతీయ పార్టీలో ఒక భాగమే కదా. రూలింగ్ లేదు కదా. అచ్చా, ఓకే. సెంటర్ లో రూలింగ్ లేదు కదా. సెంటర్ లో రూలింగ్ ఉన్న పార్టీలో ఇది అయి ఉండాలి. ఇండివిజువల్ గా నువ్వు చేయాలంటే ఏం చేస్తావు? అవును, తల్లిదండ్రులు ఉన్నారు, తల్లిదండ్రులు ఓ బాటలు పోతావు, నువ్వు బాటలు పోతావు. అవును, అప్పుడు కుటుంబ పరిపాలన సాగుతుందా? సాగలే. ఇది కూడా అంతే కదా. బేసికల్ ఉదాహరణ చెప్పాలంటే, ఒక కుటుంబంలో రాణించిన వాడు రాష్ట్రంలో రాణిస్తాడు, కుటుంబంలో రాణించాడు రాష్ట్రాన్ని రాణిస్తాడు. ఓకే, సో సన్న బియ్యం పథకం విషయానికి వస్తే ఎట్లా? సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, స్టేట్ గవర్నమెంట్ కాదు. అది వాటి తెలిసిన వాళ్ళు మాట్లాడండి. తెలిసిన వాళ్ళు మాట్లాడి స్టేట్ గవర్నమెంట్ ఇస్తే తప్పది. మరి అపోజిషన్ గవర్నమెంట్ మీరు ఒక ప్రెస్ లో ఉన్నారు, మీకు తెలుసు ఎవరు ఇస్తారు. మమ్మల్ని క్వశ్చన్ అడుగుతారు, నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా. సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుందా, స్టేట్ గవర్నమెంట్ ఇస్తుందా? అది మీ ద్వారానే ప్రజలకు చెప్పాలి. మేము చెప్పకూడదు. నాకు తెలిసినది సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుందని చెప్పి నేను అనుకున్నా. ఇప్పుడు అపోజిషన్, ఇప్పుడు గవర్నమెంట్ ప్రతి ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళి మేమే ఇచ్చామని చెప్తున్నారు. మరి అపోజిషన్ చెప్పాలి కదా. దాన్ని ఒంటెత్తి పోకడా నాకు నేను చెప్పుకోవడం. నా డబ్బు నేను కొట్టుకుని కాదు, నా గురించి ఎదురు చెప్పుకోవాలి. ఓకే, నా గురించి నేను చెప్పుకుంటే నేను వేస్ట్. సో కేసీఆర్ రేవంత్ రెడ్డి అంటే కేసీఆర్ 100%. కేసీఆర్. ఓకే సార్, థ్యాంక్ యూ.